విశాఖలో ఎండియు ఆపరేటర్లు ఆందోళన బాట పట్టారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం నుండి సెంట్రల్ పార్క్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఎండియు ఆపరేటర్ల నిరసనకు వైఎస్ఆర్సీపీ సంఘీభావం తెలిపింది. విశాఖ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు కేకే రాజుతో పాటు మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్లు ర్యాలీలో పాల్గొన్నారు. రేషన్ బియ్యం పంపిణీ చేసే వాహనాలను నిలిపివేయడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు ఎంతో మేలు చేసే ఎండియు వ్యవస్థను కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఆపరేటర్లు చేస్తున్నటువంటి ఆందోళనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు పలికింది. నగర పార్టీ అధ్యక్షుడు కేకే రాజుతో పాటు మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి కూడా ఎండియు ఆపరేటర్స్ చేస్తున్నటువంటి ర్యాలీ వద్దకు వచ్చి సంఘీభావం తెలిపారు. ప్రస్తుతం కేకే రాజు వాసుపల్లి ఉన్నారు, మాట్లాడదాం. సార్, రాష్ట్ర ప్రభుత్వం కక్షగట్టి వీరందరినీ కూడా తొలగించేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఏ విధంగా చూడాలి, ఏం డిమాండ్ చేస్తుంది? మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గతంలో ఈ రాష్ట్రంలో ఉన్న వ్యవసాయ కూలీలు కానీ పేద ప్రజలకు కానీ రేషన్ షాపుల్లో రేషన్ సప్లై చేసే సమయంలో వారికి అనుకూలంగా ఉండాలి. ఎందుకంటే ముఖ్యంగా వ్యవసాయ కూలీలకు సంబంధించి వ్యవసాయదారులకు సంబంధించి వారి ఇంటి వద్దకే డోర్ డెలివరీ చేయడం ద్వారా మరింత వెసులుబాటు కల్పించడంతో పాటు ఒక కొత్త వ్యవస్థను రూపొందించి ఈ వ్యవస్థ ద్వారా ప్రత్యక్షంగా సుమారు 9,500 మందికి ఉపాధి కల్పించడం జరిగింది. పరోక్షంగా సుమారు ఒక 20,000 కుటుంబాలు ఈ వ్యవస్థ ద్వారా ఈరోజు ఉపాధి పొంది లబ్ధి చేకూరడంతో పాటు కరోనా లాంటి మహా విపత్కర పరిస్థితుల్లో కూడా పేద ప్రజలకి ఎవరైతే రేషన్ కార్డు ద్వారా లబ్ధిదారులు ఉన్నారో ఆ లబ్ధిదారులకి ఎలాంటి ఇబ్బంది కూడా లేకుండా ఈరోజు ప్రతి ప్రాంతంలోనూ కూడా డోర్ డెలివరీ చేసి వారికి వెసులుబాటు కల్పించి ఒక మంచి సౌకర్యాన్ని, ఒక మంచి వ్యవస్థని జగన్మోహన్ రెడ్డి గారు రూపొందించడం జరిగింది. ఒక కుట్ర ద్వారంలో, ఒక పక్షపాతి ద్వారంతో, కేవలం రాజకీయ దురుద్దేశంతో ఈ వ్యవస్థను రద్దు చేయడం జరిగింది. దీనివల్ల ఏదైతే 9,500 మంది ఉపాధి పొందుతున్న కుటుంబాలు ఉన్నాయో వారే కాకుండా ప్రజలు కూడా చాలా నష్టపోవడం జరుగుతుంది. కాబట్టి ఇది ఒక మంచి వ్యవస్థ, రాజకీయ కోణంలో కాకుండా ప్రజలకు మేలు చేకూర్చే విధంగా ఆలోచించి ప్రజల మేలు కొరకు ఈ కుటుంబాల మేలు కొరకు ఆ జీవోని నిలుపుదల చేసి వారికి అందరికీ కూడా ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాం. సార్, మీరు చెప్పండి, అంటే చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒక గొప్ప వ్యవస్థను తీసుకొచ్చి ప్రజలకు అందుబాటులోకి సేవలు తీసుకొచ్చారు. వారి సమయాన్ని కూడా ఆదా చేసేటువంటి ప్రయత్నం జరిగింది. రాష్ట్ర ప్రజలంతా కూడా ఆనందంగా ఉన్నటువంటి సందర్భంలో ఇలాంటి వాహనాలను, ఈ సర్వీస్ని నిలుపుదల చేయడం ఎంతవరకు సమయం? ఈరోజు ఈ యొక్క 9,800 వాహనాలు ఆపేయడం మనం చూడడం కాదు. సుమారు 1,50,00,000 రేషన్ కార్డు హోల్డర్స్ ఉన్నారు. ఆ మహిళలందరూ కూడా మానవ మర్యాదలు వదులుకొని రేషన్ డిపోల దగ్గరికి వచ్చి క్యూ లైన్లో నిల్చోవాలా. అలాగే డిసేబుల్డ్ పీపుల్, ఓల్డ్ పీపుల్, ఇలాంటి వాళ్ళందరూ, ఎందుకంటే సుమారు 3,500 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి ఇవన్నీ కష్టాలు చూసి, కల్లారా చూసి ఈరోజు మన మహిళలు రోడ్డు ఎక్కకూడదు అన్న ఒకే ఒక నెపంతో 9,800 వాహనాలు రప్పించి 60% సబ్సిడీ, 6 లక్షలు ఉండే వెహికల్ని 4 లక్షలు ప్రభుత్వమే భరించి 2 లక్షలకే వీళ్ళకి ఇవ్వడం, పరోక్షంగా 18,500 మంది ఈరోజు ఈ ఉపాధి కలిగిస్తా ఉన్నారన్నమాట. ఇప్పటికైనా సరే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఆలోచించాలి. ఎస్పెషలీ పవన్ కళ్యాణ్, మీదే ఈ మినిస్ట్రీ కూడా సిగ్గు అనిపించట్లేదా? చంద్రబాబు నాయుడు చేస్తున్న ఈ యొక్క దరిద్రమైన పనులకి మీరేమో తోకొప్పడం, ఇది మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇది మొత్తం మీద ఎండియు ఆపరేటర్స్ని తొలగించడం పట్ల ఇచ్చినటువంటి జీవోని వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వైసీపీ నేతలంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. నాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మహిళలు ఎవరు క్యూ లైన్లో నిలబడి ఇబ్బంది పడకుండా ఉండేందుకు గొప్ప సంస్కరణ తీసుకొచ్చి ఇంటింటికి రేషన్ బియ్యాన్ని అందించేందుకు వాహనాలు తీసుకొస్తే ఆ వాహనాలు మళ్ళీ రోడ్డుపైన తిరిగితే ఆ పేరు మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి వస్తుందనే ఒక కుట్రతోనే ఈ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా విరమించుకోవాలి, వీరందరినీ కూడా కొనసాగించాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. వీడియో జర్నలిస్ట్ అప్పలరాజుతో కలిసి అనిల్, సాక్షి టీవీ, విశాఖ నుంచి.